मेरा नाम उमा महेश्वरी। मैं आपको हिंदी सिखाने के लिए आई हूँ। నమస్తే అండి, నా పేరు ఉమామహేశ్వరి. మీకు హిందీ నేర్పిద్దామని మళ్ళా వచ్చేసానండి. నా ఉద్దేశం ఏంటో మీకు తెలుసు కదా, సామాన్య మానవులకు కూడా హిందీ రావాలనేది. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా కూడా మాకు హిందీ రాదు, హిందీ హెచ్ఆర్లు ఉంటారు, ఆ జాబ్స్ కి ఎలా వెళ్ళాలి అని భయపడుతున్న వాళ్ళకి హిందీ నేర్పిద్దామని. మనం కోర్సులకు వెళ్ళి హిందీ నేర్చుకుంటే చాలా ఎక్కువ మనీ అవుతూ ఉంటుంది. మనీ ఇవ్వలేని వాళ్ళు, మనీ స్పెండ్ చేయలేని వాళ్ళు కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా హిందీ ఈజీగా నేర్చుకోవచ్చండి. మీరు మహిళలు అయితే బాధపడాల్సిన అవసరం లేదు. నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, హిందీ నేర్చుకోండి. ఈ రోజు మనం లెసన్ నేర్చుకుందాం 10. గిఫ్ట్. గిఫ్ట్ ని మనం హిందీలో ఏమంటామంటే తోఫా అంటాం. తోఫా అంటే గిఫ్ట్ అని. మనం ఏదన్నా బర్త్డేస్ కి వెళ్తున్నప్పుడు గానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గానీ, ఎవరైనా విన్ అయినప్పుడు గానీ వాళ్ళని మనం అభినందిస్తూ ఇస్తాము, దాన్ని తోఫా అంటాం. కాగితం. కాగితంని మనం కాగజ్. కాగజ్ అంటే కాగితం అని అర్థం. పెన్ను అని పెన్ను అని అంటూ ఉంటాం కదండి, దాన్ని హిందీలో మనం ఏమంటామంటే కలం. మైదానము. మైదానాన్ని మనం మైదాన్. మైదాన్ అంటే ప్లే గ్రౌండ్. ప్లే గ్రౌండ్ మనం ఏమంటామంటే మైదాన్ అని అంటాం హిందీలో. విశాలము. విశాలము అనే వర్డ్ని మీరు హిందీలో అనాలనుకుంటే విశాల్. బహుశా. బహుశా ఈ రోజు వస్తారనుకుంటా కాష్. కాష్ అంటే బహుశా. చెట్టు. చెట్టుని మనం పేడ్ అంటాం. పేడ్ అంటే హిందీలో చెట్టు అని. బట్టలు. బట్టల్ని మనం హిందీలో కపడే అంటాం. కపడే అంటే బట్టలు అని. ఆఫీస్. ఆఫీస్ ని మనం దఫ్తర్ అంటాం. ఈ కొన్ని వర్డ్స్ మీరు నేర్చుకున్నాం కదండి. తోఫా, కాగజ్, కలం, మైదాన్, విశాల్, కాష్, పేడ్, కపడే, దఫ్తర్. చూసారు కదండి బోర్డు మీద మీకు తెలుగు మీనింగ్స్ తో పాటు తెలుగులో హిందీ వర్డ్ ఏమంటారు అంటూ, అంతేకాకుండా హిందీ వర్డ్ కూడా ఇచ్చి ఉన్నాను. మీరు ఈజీగా హిందీ నేర్చుకుంటారని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.